వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థుల్లో నెలకొన్నటువంటి ఒక భయం, ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ను రద్దు చేస్తారా లేదా రద్దు ఆల్రెడీ చేశారా? ఇది నేనేదో సృష్టించినటువంటి రూట్ కాదండి. చాలామంది అభ్యర్థులు కామెంట్ల రూపంలో కానీ లేదా పర్సనల్గా మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. సార్, నిజంగానే నోటిఫికేషన్ అనేది రద్దు అయిందే, క్యాన్సిల్ అయిందే? మాకు దీని మీద ఇటు పత్రికాముఖంగా కానీ లేదా న్యూస్ ఛానల్లో కానీ ఎటువంటి దీని మీద అప్డేట్ అనేది లభించడం లేదు, ఇన్ఫర్మేషన్ అనేది లభించడం లేదు. బోర్డుకు ఫోన్ చేస్తే నెంబర్ పనిచేయట్లేదు. సో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయినాం మేము మా యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో వారందరికీ కూడా డౌటు క్లియర్ చేయాలి, వారికి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అయితే చేయడం అనేది జరిగింది. ముందుగా ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది ఈ యొక్క అపోహలకు కానీ భయాందోళనకు కానీ గురి కావడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి సమాచారం కానీ అప్డేట్ కానీ కానిస్టేబుల్ అభ్యర్థులకు లభించడం లేదు. అంటే ఈ పత్రికల్లో కానీ లేదా ఏదైనా వేరే సోర్స్ ద్వారా కానీ, అంటే న్యూస్ ఛానళ్ళ ద్వారా కానీ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏ విషయము కూడా ఏ వార్తాపత్రికలు కానీ ప్రతిపక్షాలు కానీ దీని గురించి మాట్లాడడం అనేది ఆపేసినారు. సో ఈ టైంలో ఈ 2 సంవత్సరాలు ఈ ఒక్క నోటిఫికేషన్ కోసం కేటాయించడంతో అభ్యర్థులు అయితే పూర్తి భయాందోళనలకు అయితే గురైపోయినారు. మరి 2 years అయింది, ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు, కోర్టు కేసులు ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ జరుగుతుందో లేదో అనేటువంటి భయం అనేది అభ్యర్థులు అయితే నెలకొంది. ఆ భయం దృష్ట్యా చాలామంది ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారేమో. రీసెంట్గా 2018లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ మూల్యాంకనం చేసినారు. దానికి సంబంధించి కోర్టులో కేసు వేయడము, ఆ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత రీసెంట్గా ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ కొట్టివేయడం అనేది జరిగింది. ఇది మనందరికీ వీతమే. సో ఇలాంటి సంఘటనలు మరింత ఊతమిచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. సో చాలామంది, ఎక్కువ శాతం మంది అడిగినారు ఈ క్వశ్చను, ఏమని, సార్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రద్దు అవుతుందా? నాకు తెలిసినంత వరకు నోటిఫికేషన్ అయితే రద్దు కావడానికి 100% ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే ఇక్కడ ఎటువంటి మానవ తప్పిదాలు అనేటివి లేవు. ఓకేనా? ప్రిలిమ్స్ పైన ఒక కేసు ఉంది హైకోర్టులో, రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఈవెంట్స్ పెట్టడానికి మనకు ఎన్నికలు అనేవి అడ్డంకి ఉన్నాయి. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు కేసు, హైకోర్టు కేసు కనుక త్వరగా పరిష్కారం కనుక అయితే జూలై ఎండింగ్లో కానీ లేదా ఆగస్ట్ స్టార్టింగ్లో కానీ 100% మీకు ఈవెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఒకవేళ ఈవెంట్స్ కనుక స్టార్ట్ అయినాయంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జూలైలో కనుక మీకు కనుక ఈవెంట్స్లు కనుక స్టార్ట్ అయితే డెఫినెట్గా మీకు ఆగస్ట్ ఎండింగ్లో వచ్చేటువంటి సండే లేదా సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్లలో వచ్చేటువంటి మొదటి లేదా రెండవ ఆదివారంలోనే మీకు మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం అనేది ఉంది. సో అభ్యర్థులు ఈ యొక్క ఆలోచన నుంచి బయటికి రండి. 100% నోటిఫికేషన్ అయితే రద్దు కాదు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది క్యాన్సల్ ఎవరు చేయలేదు. మీరు మీ ప్రిపరేషన్ను ఆపేసి ఉంటే డెఫినెట్గా కొనసాగించండి. గ్రౌండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఉండే చేతిలో 2-3 నెలల టైమే కాబట్టి
ఉన్నటువంటి ఈ టైమును మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు ఫేక్ న్యూస్లు చెప్పినా మీరు నమ్మవద్దు. ఓకేనా? వచ్చిన కామెంట్తో సహా విత్ ప్రూఫ్స్తో సహా చెప్తా ఉన్నాను. ఇదేదో వ్యూస్ కోసం చేయట్లేదు. ఇది అభ్యర్థుల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలి. వీళ్ళని మోటివేట్ చేసి ఎలాగోలా ప్రిపరేషన్ సైడ్ తీసుకుని రావాలి. మీరు ఆల్రెడీ చూసినారు 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఒకే ఒక నోటిఫికేషన్. నెక్స్ట్ కూడా నోటిఫికేషన్లు రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి ఏదైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కుదిరితే దాని మీద రిప్లై ఇస్తాను. అది కనుక కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి లేదా అభ్యర్థులకు సంబంధించి అది ముఖ్యమైన విషయం కనుక అనిపిస్తుందంటే డెఫినెట్గా దాని మీద వీడియో కూడా చేసి మీ యొక్క డౌట్ను క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.